వెల్కమ్ టు మెగా 9 టీవీ. పాకిస్తాన్ ఎప్పుడు ఏదో ఒక రాజకీయ సంక్షోభంతో రగులుతూనే ఉండే దేశం. ఒకప్పుడు దేశాన్ని ఏలిన మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు పాలై అప్పుడే 3 ఏళ్లు గడిచిపోయాయి. పాక్ ఆర్మీకి ఎదురు తిరిగిన పాపానికి ఆయనపై లెక్కలేనన్ని కేసులు పెట్టి 3 ఏళ్లుగా చీకటి గదికే పరిమితం చేశారు. కానీ ఆయన మద్దతుదారులు మాత్రం ఇమ్రాన్ ను మర్చిపోలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో ఇప్పుడు యావత్ పాకిస్తాన్ అట్టడుగుతుంది. ఇమ్రాన్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా మళ్లీ భారీ నిరసనలు అల్లర్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పీటీఐ పార్టీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సెప్టెంబర్ 27వ తేదీన డెడ్ లైన్ గా విధించింది. ఆ రోజులోపు ఇమ్రాన్ ఖాన్ ను న్యాయం జరగకపోతే దేశ రాజధాని ఇస్లామాబాద్ ను ముట్టడిస్తామని హెచ్చరించింది. అసలు ఇమ్రాన్ ఖాన్ పాక్ జైల్లో 3 ఏళ్లుగా ఎందుకు ఉన్నారు? ఇది ప్రభుత్వం పన్నిన కుట్ర? ఇమ్రాన్ ఆర్మీ విధించిన సెప్టెంబర్ 27 డెడ్ లైన్ వెనుక స్టోరీ ఏంటి? లెట్స్ వాచ్. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటి నుంచి పీటీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు అణచివేతకు గురవుతూనే ఉన్నారు. అయితే 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ కు తిరిగి ఆయన రాజకీయ పౌర హక్కులను కల్పించాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు బద్దలయ్యాయి. ముఖ్యంగా పీటీఐ పార్టీ అధికారంలో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఈ నిరసనలకు సెంటర్ పాయింట్ గా మారింది. అక్కడి నుంచి మొదలైన ఈ సెగ పాకిస్తాన్ లోని ప్రధాన నగరాలైన లాహోర్, రావల్పిండి, కరాచీలకు కూడా పాకింది. వేలాది మంది ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని అడ్డుకునేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పోలీసులను, మిలిటరీని రంగంలోకి దించింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ భారీ ఘర్షణల్లో ఇప్పటికే 100 మందికి పైగా పీటీఐ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ అల్లర్లు, అరెస్టుల పర్వం మధ్య ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి, పీటీఐ కీలక నేత మహ్మద్ సైహల్ అఫ్రిది పాక్ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ విధించారు. అదే సెప్టెంబర్ 27. పేషావర్ లో పార్టీ మద్దతుదారులతో జరిగిన ఒక భారీ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ అల్టిమేటం ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలపై పెట్టిన తప్పుడు కేసుల్లో తక్షణమే పారదర్శకమైన, న్యాయపరమైన విచారణ జరగాలి. అలాగే మాజీ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ను కనీసం ఆయన న్యాయవాదులు, సొంత వైద్య సిబ్బంది కలుసుకునేందుకు వెంటనే అనుమతి ఇవ్వాలి. ఈ డిమాండ్లను కనుక సెప్టెంబర్ 27 లోపు నెరవేర్చకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రజలంతా ఏకమై సెప్టెంబర్ 27న రాజధాని ఇస్లామాబాద్ వైపు మహర్ నదిలా దూసుకువచ్చి మార్చ్ చేస్తారని, వ్యవస్థను స్తంభింపచేస్తామని ఆయన పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. పీటీఐ అంతగా రగిలిపోవడానికి అసలు కారణం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించే. మాజీ ప్రధాని అని కూడా చూడకుండా గత 3 ఏళ్లుగా ఆయనను జైల్లో అత్యంత దారుణంగా ఏకాంత నిర్బంధంలో ఉంచారు. కనీసం వెలుతురు సరిగ్గా రాని చీకటి గదిలో ఉంచడం వల్ల ఇమ్రాన్ ఖాన్ చూపు క్రమంగా మందగిస్తుందని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు జైల్లో కనీస వైద్య సహాయం కూడా అందడం లేదు. ఈ వ్యవహారంపై గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అయిన అమెన్స్టీ ఇంటర్నేషనల్ కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఒక మాజీ ప్రధానికి న్యాయమైన విచారణ పొందే హక్కును పాకిస్తాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తిరస్కరిస్తుందని అమ్నెస్టీ ఆరోపించింది. సుదీర్ఘకాలం పాటు ఎవరిని కలవనివ్వకుండా ఒక చీకటి గతిలో బంధించడం ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని తీవ్రంగా మండిపడింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం సెప్టెంబర్ 27 వైపే చూస్తుంది. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ కు మెడికల్ చెకప్, లాయర్లకు కలిసే ఛాన్స్ ఇవ్వకపోతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ నుంచి లక్షలాది మంది ఇస్లామాబాద్ కు రావడం ఖాయం. ఇదే జరిగితే పాకిస్తాన్ రాజధాని పూర్తిగా లాక్డౌన్ అవుతుంది. దీన్ని అడ్డుకోవడానికి పాక్ మిలిటరీ, ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఇస్లామాబాద్ కు వచ్చే దారులన్నిటినీ కంటైనర్లతో బ్లాక్ చేస్తున్నారు. అయితే పాక్ ఆర్మీకి అక్కడ ఒక పెద్ద భయం పుట్టుకొచ్చింది. ఒకవేళ ఆందోళనకారుల మీద ఫైరింగ్ లాంటివి చేస్తే దేశంలో బంగ్లాదేశ్ తరహాలో సివిల్ వార్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగని ఇమ్రాన్ ఖాన్ కు స్వేచ్ఛ ఇస్తే ఆర్మీ జనరల్స్ కు, ప్రస్తుత ప్రభుత్వానికి పదవి గండం తప్పదు. ఈ క్లిష్టమైన పరిస్థితిలో పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టు పాకిస్తాన్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టంగా మారింది. పీటీఐ పార్టీ తన నాయకుడి విడుదల కోసం పట్టుదలతో పోరాడుతుంది. సెప్టెంబర్ 27వ తేదీ డెడ్ లైన్. ఇస్లామాబాద్
మార్చ్ పిలుపు దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సృష్టిస్తాయో చూడాలి. పాకిస్తాన్ రాజకీయ భవిష్యత్తుకు ఈ పరిణామాలు ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. మరి పాకిస్తాన్ ఈ డెడ్ లైన్ లోపు వారి డిమాండ్స్ ను నెరవేరుస్తుందా లేదా లైట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.